హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ క్లాస్లో యావరేజ్ స్పీడ్ ఇంకా యావరేజ్ వెలాసిటీ యొక్క న్యూమెరికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నాన్న ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ మీరు ఫస్ట్ నుంచి చూస్తే బాగుంటుందని నా ఒక అభిప్రాయం. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు చూడండి నాన్న, అందరికీ తెలిసిన విషయమే యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? టోటల్ డిస్టెన్స్ అపాన్ టోటల్ టైం. అవునా? అవును సార్. యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి? టోటల్ డిస్ప్లేస్మెంట్ అపాన్ టోటల్ టైం. అవునా? అవును సార్. సరే, స్టార్ట్ చేసేద్దామా? వెరీ గుడ్, షబాష్. సో రైట్, నేను ఇది రబ్ చేసేస్తాను నాన్న. ఓకే ఓకే సార్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు యావరేజ్ స్పీడ్ ఏంటి, యావరేజ్ వెలాసిటీ ఏంటి, దానిపైన న్యూమెరికల్స్ ఏ విధంగా సాల్వ్ చేస్తారో అన్న విషయాలన్నీ మనం ప్రీవియస్ వీడియోలోనే డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ నెక్స్ట్ వీడియో కదా. రైట్. సో చూడండి అన్న, ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఒక వ్యక్తి బిల్డింగ్ పైన నిలబడ్డాడు. ఓకేనా? ఓకే సార్. ఈ బిల్డింగ్ హైట్ ఎంత సార్? బిల్డింగ్ హైట్ కూడా ఇచ్చాడు నాన్న. బిల్డింగ్ హైట్ వచ్చేసి 100 మీటర్స్ ఇచ్చాడు. ఓకేనా? ఓకే సార్. అయితే ఈ వ్యక్తి పైన నిలబడి ఒక బాల్ని కింద వేసిండు. ఓకేనా? బాల్ని కింద వేశాడు. ఓకే. ఫస్ట్ ఏ విధంగా వేసాడంటే, ఫస్ట్ బాల్ ఇట్లా విసిరేసేటప్పుడు 1 మీటర్ పర్ సెకండ్ అనే వెలాసిటీతో విసిరేస్తున్నాడు. ఓకేనా సార్? కింద గ్రావిటీ కూడా ఉంది కదా, అది కూడా యాక్ట్ చేస్తుందా? నేను గ్రావిటీ గురించి మాట్లాడడం లేదు. ఈ టాపిక్ మొత్తంలో మీకు నేను యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ గురించే మాట్లాడుతున్నా. ఇక్కడ మీరు గ్రావిటీలో అవుతుంది కదా, ఎయిర్ రెసిస్టెన్స్ ఉంది కదా, అవన్నీ ఏం తీసుకోవద్దు. అర్థమవుతుందా? ఆ గ్రావిటీ వచ్చినప్పుడు నేను చెప్తాను లేండి. ఆ టాపిక్ వచ్చినప్పుడు ఆ టాపిక్తో సహా వెలాసిటీస్ ఏ విధంగా చేంజ్ అవుతాయి అన్నది ఆ వీడియోలోనే డిస్కస్ చేద్దాం. ఈ దాంట్లో మాత్రం, ఈ క్వశ్చన్లో మాత్రం జాగ్రత్త వినండి. దీంట్లో అయితే గ్రావిటీ ఫ్రీ స్పేస్, గ్రావిటీ అంటూ లేదు. రైట్. అయితే ఇప్పుడు చూడండి నాన్న, ఈ బాల్ విసిరేసేటప్పుడు ఇది వచ్చి కింద తాకింది. ఓకేనా? ఓకే సార్. అయితే కింద తాకి అది పైకి లేసింది. ఓకేనా? ఓకే సార్. సో పైకి వెళ్ళేటప్పుడు ఇది వెళ్ళింది 2 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్ళింది అన్న. ఓకేనా? ఓకే. ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకేనా? మళ్ళీ అతని చేయి దగ్గర వరకు వచ్చింది. ఓకేనా? ఇక్కడ వరకు వచ్చింది. అర్థమైందా? ఇక్కడనేమో 1 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో కిందికి వెళ్ళింది, మళ్ళీ బాల్ ఇక్కడ చేరుకుంది. ఓకేనా? రైట్. 2 మీటర్ పర్ సెకండ్ కదా పైకి వెళ్ళేటప్పుడు. అవును. అయితే మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది. కిందికి వచ్చేటప్పుడు మళ్ళీ 3 మీటర్ పర్ సెకండ్ అనే వెలాసిటీతో వస్తుంది. ఓకేనా? ఓకేనా? సరే, 3 మీటర్ కాదు, 4 మీటర్ సార్. 4 మీటర్ పర్ సెకండ్ అనే వెలాసిటీతో కిందికి వస్తుంది. ఓకేనా? ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ కింద తాకి మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకేనా? పైకి వెళ్ళేటప్పుడు 5 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్తుంది, మళ్ళీ ఇక్కడనే చేరుకుంది. ఎగ్జాక్ట్లీ. అర్థమైందా? అర్థమైందా క్వశ్చన్? అంటే సార్ ఇది 4 టైమ్స్ స్ట్రైక్ అయిందా, 3 టైమ్స్ స్ట్రైక్ అయిందా భూమికి? అవును బేటా, 3 టైమ్స్ స్ట్రైక్ అయింది. చూడండి, ఫస్ట్ 1 మీటర్ పర్ సెకండ్ కిందికి వెళ్ళింది, 2 మీటర్ పర్ సెకండ్తో పైకి వెళ్ళింది, 4 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో కిందికి వచ్చింది, 5 మీటర్ పర్ సెకండ్ అనే వెలాసిటీతో ఇక్కడికి వెళ్ళింది. అర్థమైందా? అంటే ముందడికి పోతలేదు. అర్థమవుతుందా? ముందడికి అది వెళ్తలేదు. ఉన్న ప్లేస్లో నుంచి వెళ్ళి 1 మీటర్ పర్ సెకండ్, మళ్ళీ పైకి పోయేటప్పుడు 2 మీటర్ పర్ సెకండ్, మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు 4 మీటర్ పర్ సెకండ్, పైకి పోయేటప్పుడు 5 మీటర్ పర్ సెకండ్ అనే స్పీడ్తో వెళ్తుంది. అర్థమైందా క్వశ్చన్? వెరీ గుడ్, షబ్బాష్. ఇప్పుడు క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఫైండ్ యావరేజ్ స్పీడ్ అని చెప్పేసి క్వశ్చన్లో అడిగిండు. మళ్ళీ యావరేజ్ వెలాసిటీ కూడా ఏంటో కనుక్కోండి అని చెప్పేసి అన్నాడు. ఓకేనా? ఓకే సార్. సో ఆప్షన్స్ ఇవ్వాలా, ఇస్తున్నాను చూసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి 80/39. ఓకే, 39 మీటర్ పర్ సెకండ్. యావరేజ్ వెలాసిటీ వచ్చేసి 0 అనుకుందాం. నెక్స్ట్ ఇది 0, ఇది 80/39. ఓకేనా? ఓకే. నెక్స్ట్ 100/3, ఇది వచ్చేసి 20/19. ఆప్షన్ డి వచ్చేసి దీని రివర్స్లో 3/100, 19/20. ఓకేనా? వెరీ గుడ్. సో ఇవి వచ్చేసి ఆప్షన్స్ నా. సో వీడియో పౌజ్ చేసి మీరు ట్రై చేయండి అన్న. ఓకేనా? వచ్చేసిందా? ఎక్స్ప్లెయిన్ చేయాలా నేను? రైట్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి అన్న.
యావరేజ్ స్పీడ్ కనుక్కుందాం ఫస్ట్, ఓకేనా? ఓకే సార్. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, అవునా కదా? ఎస్ సార్. ఫస్ట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది బాల్? పై నుంచి కిందికి ఎంత? 100, అవునా? అవును సార్. కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళిందా బాల్? అవును సార్. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? మళ్ళీ 100, అవునా? అవును సార్. నెక్స్ట్ మళ్ళీ పై నుంచి కిందికి వచ్చిందా? అవును సార్ వచ్చింది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? మళ్ళీ 100. ఓకే. నెక్స్ట్ కింద నుంచి పైకి వెళ్ళిందా? అవును సార్ వెళ్ళింది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? మళ్ళీ 100, అవునా కదా? వెరీ గుడ్. అయితే పైనుంచి వెళ్ళి కిందికి వచ్చేటప్పుడు టైం ఎంత పట్టుండొచ్చు కదా? పైనుంచి వెళ్ళి కిందికి వచ్చేటప్పుడు టైం ఎంత పట్టుండొచ్చు? సో దాన్ని అనుకుందాం T1, కింద నుంచి పైకి ఇది T2, మళ్ళీ పైనుంచి కిందిది T3, మళ్ళీ కింద నుంచి పైది T4, ఓకేనా? ఓకే, 1 2 3 4 4 కదా? 400 అపాన్ T1. టైం అంటే ఫార్ములా ఏంటి? అందరూ తెలిసిందే, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, అవునా? అవును సార్. వెరీ గుడ్. సో డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది పై నుంచి కిందికి? 100 meters అపాన్ ఎంత స్పీడ్తో? 1 meter per second, ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ కింద నుంచి పైకి వెళ్ళిందా? అవును. టైం అంటే ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 100. ఎంత టైం పట్టింది? సారీ, ఎంత స్పీడ్తో వెళ్ళింది? 2 meter per second, అవునా? అవును సార్. మళ్ళీ పై నుంచి కిందికి వచ్చిందా? అవును. ఎంత టైంలో వచ్చింది? టైం ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. ఎంత డిస్టెన్స్? 100. ఎంత స్పీడ్? 4 meter per second. నెక్స్ట్ కింద నుంచి పైకి వెళ్తుంది, అవునా? అవును. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? 100. ఎంత స్పీడ్తో? 5. సో ఫైనల్లీ ఏమొచ్చిందా చూడండి ఒకసారి. పైన 400 కదా? అవును సార్. సో ఎల్సిఎం ఏంటి? 20 కదా? అవును. సో ఎట్లా రాస్తున్నా చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ 20, పైన 20, ఓకేనా? మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 20 20, అవునా? ఎస్ సార్. ఇక్కడ ఇక్కడ 10 రాద్దాం, ఇక్కడ 10, అవునా? ఇగో కింద 20, అవునా? రైట్. సో ఇక్కడ ఏం రాద్దాం? 5 రాద్దాం, ఓకేనా? ఓకేనా? మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 5, 20 వచ్చిందా? అవును సార్. ఇక్కడ 4 రాద్దాం, ఓకేనా? ఓకే సార్. సో ఫైనల్లీ ఏమొచ్చిందనా? పైన ఏమైంది? 2000 అయింది కదా? అవును. కింద 20, పైన ఏంటి? 1 1 2 3 3 zeros కదా? అవును సార్. కింద ఎంత? 20, ఇదెంత? 500 అపాన్ ఎంత? 20, ఇక్కడ ఎంత? 400 అపాన్ ఎంత? 20, అవునా కదా? ఎస్ సార్. సో ఫైనల్లీ ఎల్సిఎం ఏందన్నా? 20 కదా? అవును సార్ 20. ఎంత అవుతుంది? 2000 ప్లస్ 1000 3000, 3500 ప్లస్ 400 ఎంత? 3900, అవునా కదా? అవును సార్. ఇది పోయిందా? అవును సార్. ఈ 20 పైకి పోయిందా? అవును సార్. 4 × 20/39 ఎంత వచ్చిందన్న? 4 to the 8, 80/39 meter per second వచ్చిందా లేదా? వెరీ గుడ్, షబ్బాష్. వచ్చేసిందా? సారీ అండి, సారీ. 80/39 meter per second అనేది స్పీడ్. ఏ స్పీడ్? యావరేజ్ స్పీడ్, ఓకేనా? ఆప్షన్లో ఉందా? సార్ ఉంది. సార్ పక్కకైతే 0 ఉంది, అదే కదా ఆన్సర్. ఎట్లనే ఇదే ఉండాలి, 0నే రావాలి. 0నే వస్తుందా? 0నే వస్తుందా యావరేజ్ వెలాసిటీ? చూడండి నాన్న, యావరేజ్ వెలాసిటీ ఏంటి? టోటల్ డిస్ప్లేస్మెంట్ కదా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇక్కడ. ఎక్కడ ఎండ్ అయింది? మళ్ళీ ఇక్కడే కదా? చూడండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇక్కడ. కిందికి పోయింది, పైకి పోయింది, అవునా కదా? చూడండి, ఇట్లా వస్తుంది నాన్న, ఇట్లా రాయాలి. ఇది రబ్ చేసేస్తా. అది వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం కదా? అవునా కదా? ఎస్ సార్. సరే చూడండి, సో సింపుల్. యావరేజ్ వెలాసిటీ ఎంత? టోటల్ డిస్ప్లేస్మెంట్ పైనుంచి కిందికి వచ్చిందా? అవును సార్. కిందికి వచ్చింది కాబట్టి జే క్యాప్ రాయాలి, అవునా? వెరీ గుడ్. మళ్ళీ కింది నుంచి పైకి పోయిందా? అవును సార్. ఏం రాయాలి? ఇక్కడ మైనస్ జే క్యాప్ కదా? పైనుంచి కిందికి వస్తుంది, వై యాక్సిస్ కిందలో ఉంది కదా? అవును. మళ్ళీ కింద నుంచి పైకి పోతుంది, ప్లస్ ఎంత ట్రావెల్ చేసింది? 100, జే క్యాప్ రాయాలి. వెరీ గుడ్. మళ్ళీ పైనుంచి కిందికి వచ్చింది, అవునా? ఎస్ సార్. ఎంత రాయాలి? -100 జే క్యాప్. మళ్ళీ కింద నుంచి పైకి పోయింది, అవునా? ప్లస్ 100 జే క్యాప్. అర్థమైందా నాన్న? అర్థమైందా? సింపులే కదా? పైకి పోతే ప్లస్ జే క్యాప్, కిందికి పోతే మైనస్ జే క్యాప్, ఇటు పోతే ప్లస్ ఐ క్యాప్, ఇటు పోతే మైనస్ ఐ క్యాప్, మీ సైడ్ పోతే ప్లస్ కే క్యాప్, నా సైడ్ వస్తే మైనస్ కే క్యాప్, ఓకేనా? ఓకే సార్, రైట్. సో ఫైనల్లీ టోటల్ పట్టిన టైం ఎంత? ఇదే కదా? సరే, టోటల్ టైం రాస్తున్నాం. ఇది చూడండి, ఇది పోయింది, ఇది పోయింది. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి? 0. అర్థమైందా? ఎస్ సార్. వెరీ గుడ్, షబా. నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వాలా? సో ఇస్తున్నా, ఇది రబ్ చేసి ఇస్తున్నాను నాన్న. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి నాన్న మీరు, ఓకేనా?
సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తా, అప్పటికప్పుడు ట్రై చేయండి, నేను రబ్ చేసేస్తా సరేనా. మీరైతే ట్రై చేయండి, క్వశ్చన్ ఇచ్చేస్తాను నేను. ఏంటంటే ఒక వ్యక్తి ఏకి స్టార్ట్ అయిండు, బికి చేరుకున్నాడు. ఇక్కడ నుంచి స్టార్ట్, ఇక్కడ ఎండింగ్. ఓకేనా. ఏ పాత్లో పోయిండంటే ఈ పాత్లో పోయిండు. ఓకేనా. ఓకే సార్. మళ్ళీ ఈ పాత్లో వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్తో పోయిండంటే 10 మీటర్ పర్ సెకండ్ అనే స్పీడ్తో వెళ్ళిండు. ఓకేనా. ఓకే సార్. క్వశ్చన్లో మళ్ళీ ఈ దారి కదా ఇట్లా పోతున్నాడు, మళ్ళీ వచ్చేటప్పుడు ఈ పాత్లో వచ్చాడు నాన్న. ఓకేనా. అర్థమైందా. పోయేటప్పుడు ఇట్లా పోయిండు, వచ్చేటప్పుడేమో ఇట్లా వచ్చాడు. సార్ ఇవి వచ్చేసి సర్కిల్స్ లాగా అనిపించినాయి. బేటా కరెక్టే, అవి సర్కిల్సే. ఓకేనా. క్వశ్చన్లో ఈ సర్కిల్ రేడియస్ 2 మీటర్స్ ఇచ్చాడు నాన్న. ఓకేనా. ఎంత ఇచ్చిండు? 2 మీటర్స్ ఇచ్చాడు. వెరీ గుడ్. అయితే క్వశ్చన్లో అడిగింది ఏంటంటే వచ్చేటప్పుడు బి నుంచి వెళ్ళి ఏకి వచ్చేటప్పుడు 20 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వస్తున్నాడు. ఓకేనా. ఓకేనా. రైట్. సో చూడండి, ఏ నుంచి వెళ్ళి బికి పోయిండు 10 మీటర్ పర్ సెకండ్ తోటి. నెక్స్ట్ బి నుంచి వెళ్ళి ఏకి వచ్చిండు 20 మీటర్ పర్ సెకండ్ తోటి. దీని యొక్క రేడియస్ కూడా 2 మీటర్సే క్వశ్చన్లో ఇచ్చిండు. ఓకేనా. ఓకే. సో ఫైండ్ తెలిసింది కదా, యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ. ఓకేనా. ఆప్షన్స్ ఇవ్వాలా. ఓకే రైట్. 0/80/3, 0,40/3, see 40/3, 0, next 0,20/3. ఓకేనా. ఇవి ఆప్షన్స్ నాన్న. ఓకే. మీరైతే ట్రై చేయండి, ఏది వస్తుందో చూద్దాం. నేను అప్పటికంటే ఇది పక్కన ఉన్నది రబ్ చేసేస్తా. ఓకే. ఓకే సార్. వచ్చేసిందా. సింపుల్ క్వశ్చన్ ఇచ్చాను నాన్న, కొంచెం ఆలోచించండి, వచ్చేస్తుంది 100% మీకు వచ్చేస్తుంది. ఏమొచ్చింది ఆన్సర్, ఏమొచ్చింది? చలో రైట్. సో సాల్వ్ చేయాలా, నేను సాల్వ్ చేయాలా. రైట్. సో యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి కదా ఫస్ట్. అవును సార్. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ మంచి అబ్జర్వ్ చేసిండ్రా, అబ్జర్వ్ చేయండి. ఇక్కడి నుంచి ఇక్కడికి పోయిండు. అవునా. అవును సార్ కరెక్టే. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిండు. అవునా. అవును సార్ కరెక్ట్. ఇవి రెండు సర్కిల్సా? అవును సార్ కరెక్ట్. రేడియస్ ఎంత ఇచ్చిండు? 2 మీటర్స్. అంటే రెండు సేమ్ సర్కిల్స్ కదా. అవును సార్. అంటే సార్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిండో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా సేమ్ అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేసిండు. అబ్జర్వ్ చేసిరా లేదా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిండో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా సేమ్ అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేసిండు. అవునా కదా. సో డిస్టెన్స్ ఏమైతే ఫార్ములా ఏంటి, నోట్లో రాసుకోండి అని చెప్పేసి అన్నాను నేను. ఏంటది? డిస్టెన్స్ సేమ్ కదా, ఇక్కడ డిస్టెన్స్ ఏంది సేమ్ ఉంది. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏమవుతుంది? ఎన్ని వెలాసిటీస్ ఉన్నాయి? 2 కదా. 2/v average is equal to 1/v1 plus 1/v2. అవునా కదా. ఆల్రెడీ షార్ట్ కట్ లో చెప్పిన, డిస్టెన్స్ సేమ్ అయితే ఏమొస్తుంది? 2/v average అంటే యావరేజ్ స్పీడ్. సరేనా. స్పీడ్ కదా ఇక్కడ. ఓకే. యావరేజ్ స్పీడ్. సో ఫైనల్లీ 1/v1 1/10, 1/v2 1/20. అవునా. అవును. సో ఎల్సిఎం నేనా? ఇక్కడ 2 ఇక్కడ 2. సరేనా. ఓకే. ఎల్సిఎం ఎంత వచ్చింది? 20. పైన ఏంటి? ఇక్కడ 2 ఇక్కడ 1 అంటే 2 + 1 3 కదా. అవును. ఎస్ యావరేజ్. అవునా. అవును సార్. ఎస్ యావరేజ్ ఈక్వల్ ఏమొచ్చిందన్న? ఇది ఇటు పంపించండి, ఇది ఇటు పంపించండి. 40/3 వచ్చింది సార్. ఇదేనా ఆన్సర్? వెరీ గుడ్, షబ్బాష్. ఓకేనా. సో ఫైనల్లీ మీకు యావరేజ్ స్పీడ్ వచ్చేసింది. అయితే కొంతమంది ఈ విధంగా చేయకుండా వేరే మెథడ్లో చేస్తారు. అంటే నాకు తెలిసి కొంతమంది ఈ మెథడ్లో చేసి ఉండొచ్చు, చూసుకోండి, వాళ్ళకు కూడా ఇదే ఆన్సర్ రావాలి. ఓకేనా. ఓకే సార్. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిండు? ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా. ఇదెంత? సగం సర్కిల్. ఇదెంత? సగం సర్కిల్ అంటే సెమీ సర్కిల్ కదా. ఇది సెమీ సర్కిలే, ఇది సెమీ సర్కిల్. రెండు సెమీ సర్కిల్ అని కలిపితే ఏమవుతుంది? ఫుల్ సర్కిల్ అవుతుంది. కావునా. అవును సార్. సో ఫైనల్ ఏమవుతుంది నాన్న? 2πr కదా కదా. అంటే మొత్తం కంప్లీట్ చేసినట్టేనా? ఇది సగము, ఇది సగము, సగం ప్లస్ సగం ఫుల్. వెరీ గుడ్. సో 2πr. రేడియస్ ఎంత? 2. అవునా. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిండు. అవునా కదా. ఇది సగం సర్కిల్, ఇది సగం సర్కిల్, సగం సర్కిల్ ప్లస్ సగం సర్కిల్ ఫుల్ సర్కిల్. 2π. రేడియస్ ఎంత? 2. అవునా. వెరీ గుడ్. సో టైం ఎంత నాన్న? ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాల్సిన టైం ఎంత పట్టింది?
ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి టైం ఎంత పట్టింది? టైం ఫార్ములా ఏంటి? ఇంతకుముందే చెప్పిన ఏంటి? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అవునా కాదా? వెరీ గుడ్. సో డిస్టెన్స్ బై స్పీడ్ ఎంత డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి? సార్ 2πr. 2πr ఎంత? 2 కదా, రేడియస్ 2 ఇచ్చిన 2πr. డిస్టెన్స్ బై స్పీడ్ ఎంత స్పీడ్తో పోయిండు? 10. ఓకే రైట్. నెక్స్ట్ డిస్టెన్స్ ఎంత? 2πr. 2π ఎంత? r 2 కదా, ఎంత స్పీడ్తో వెళ్ళిండో? 20. ఓకేనా? ఓకే సార్. పైన ఎంత? 2π 4π ప్లస్ 4π కదా, 8π కదా, ఇది 4π, ఇది 4π ప్లస్ 4π 8π. ఇక్కడ ఏం 4π కామన్ కదా? అవును సార్. సరే 4π కామన్ తీసుకున్నా, సరేనా? ఓకే సార్. ఈ పై పోయింది 2 2. అవునా? అవును సార్. సో ఫైనల్ ఏమొచ్చింది? 2 ఎల్సిఎం ఏంటన్నా? ఇక్కడ 2 ఇక్కడ 2 రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఎల్సిఎం ఎంత? 20. ఇక్కడ పైన ఎంత? 2. ఇక్కడ ఎంత ఉంది? 1. 2 + 1 3. పైకి వెళ్ళిందా? అవును సార్. ఎంత వచ్చింది? 40/3 వచ్చిందా? వెరీ గుడ్, షబ్బాష్. ఓకేనా? సరే, ఎవరైతే ఈ మెథడ్ మర్చిపోయినారో ఇప్పటి నుంచి మాత్రం గుర్తు పెట్టుకోండి. ఓకేనా? అంటే ఇది స్ట్రేట్ లైన్లో ఉంటేనే వస్తుందా అని అంటూ లేదు. అంటే ఇతను ఈ షేప్లో వెళ్ళింది కదా, అంటే ఈ షేప్లో వెళ్ళినా కానీ ఇదే వస్తుంది. ఎక్కడికి వెళ్ళి మీకు డిస్టెన్స్ సేమ్ ఉండాలి. పోయేటప్పుడు డిస్టెన్స్ ఏముంది, వచ్చేటప్పుడు డిస్టెన్స్ సేమ్ ఉంది. ఓకేనా? వెరీ గుడ్. యావరేజ్ వెలాసిటీ ఎంత నాన్న? యావరేజ్ వెలాసిటీ ఎంత సార్? ఎక్కడ స్టార్ట్ అయ్యిండు? ఇక్కడ ఇట్లా పోయి మళ్ళీ ఇటే వచ్చిండు. సో ఫైనల్ డిస్ప్లేస్మెంట్ ఎంత? 0 కదా. ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు. సో ఫైనల్లీ ఆప్షన్ ఏది నాన్న? ఆప్షన్ ఏది? 40/3. సో ఫైనల్లీ ఇదే కదా. రైట్, వెరీ గుడ్, షబ్బాష్. ఇప్పుడు చూద్దాం. సూపర్ క్వశ్చన్ అండి ఇప్పుడు. ఓకేనా? సూపర్ క్వశ్చన్ ఉన్నది. చూద్దాం ఎంతమంది సాల్వ్ చేస్తారు. సరేనా? ఏంటా సార్ క్వశ్చన్ అంటే? కోతిది అనమాట, మంకీ క్వశ్చన్. ఏంటి సార్ అది? మంకీ క్వశ్చన్. సరే చూడండి. సో క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. దానికంటే ముందు కొంచెం నేను దీంట్లో ఇంకేస్తా, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా? ఓకే సార్. చలో ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషమా. రైట్. సో ఇంకో బాటిల్ దొరికింది. సారీ, కొంచెం దూరంలోనే దొరికేసింది. సో ఏంటంటే క్వశ్చన్, ఈ మన కోతికి అంటే మంకీకి ఒక యాపిల్ తినాలనిపించింది. ఓకేనా? ఓకే, తినాలనిపిస్తే ఆ మంకీ ఏం చేస్తుంది? ట్రీస్ పైన జంప్ చేస్తుంది కదా. సార్ అర్థమైంది. రైట్, అర్థమైపోయింది సార్. మీరు క్వశ్చన్ చెప్పేది. ఓకే, చూడండి నాన్న, ఇది రోడ్డు. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. పక్కకు మీ ఓన్ సెంటెన్స్ ఫార్మేషన్లో రాసుకోండి. క్వశ్చన్లు ఏమి ఇచ్చిన. ఓకేనా? మొత్తం వర్డ్ ఫామ్లో రాస్తాను నేను. ఓకేనా? సింపుల్గా మీకు డయాగ్రామ్ వేసి క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు సొంతగా రాసుకుంటేనే బెస్ట్. ఓకేనా? ఓకే సార్. రైట్. సో క్వశ్చన్లు ఏమి ఇచ్చాడంటే, ఇది రోడ్కి అట్ సైడ్ వచ్చేసి ఒక చెట్టు ఉంది. ఓకేనా? ఓకే సార్. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఇంకో చెట్టు ఉంది. ఓకేనా? దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఇంకో చెట్టు ఉంది. నేను కొంచెం పక్కకని రాస్తున్నా. సరేనా? ఎందుకు రాస్తున్నా అంటే మీకు తెలిసిపోతుంది. ఆగండి. ఓకేనా? ఇది వచ్చేసి పెద్ద ఉంది చెట్టు. ఓకే, పెద్ద చెట్టు అనమాట. ఓకే, అర్థమైందా? సార్ అర్థమైంది. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంది, పక్కకు కాదు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే ఉంది. రైట్. నేను పక్కకి వేస్తున్నా అంతే. యాక్చువల్లీ ఇక్కడ వేయాలి. ఓకేనా? ఇక్కడ వేయాలి, కానీ పక్కకి వేస్తున్నా. సో అయితే ఒక కోతి ఈ చెట్టుకి 4 మీటర్ దూరంలో ఉంది నాన్న. ఓకేనా? ఒక కోతి ఇక్కడ ఉంది. మన కోతి, ఈ కోతిని ఇట్లా వేయాలనా సార్? అట్లా వేయద్దు సార్ కోతిని. సరే, ఇది కోతి, దీనికి తోక. సరేనా? ఇది తోక. ఓకేనా? కోతినే. సరే, అయితే మన యాపిల్ ఎక్కడ ఉన్నది అంటే ఈ చెట్టు పైన ఉన్నది. ఓకేనా? ఓకే సార్, యాపిల్ ఇక్కడ ఉందా? అయితే ఈ చెట్టు యొక్క హైట్ అంటే మన యాపిల్ యొక్క హైట్ భూమి పై నుంచి వెళ్ళి ఎంత ఉన్నది అంటే 12 మీటర్స్ ఉంది నాన్న. ఓకేనా? భూమి పై నుంచి వెళ్ళి 12 మీటర్స్ ఉంది. ఓకే సార్. ఓకేనా? రైట్. ఇప్పుడు
ఈ కోతి ఏం చేసిందంటే ఈ కోతి ఏం చేసిందంటే ఈ కోతి ఎగ్జాక్ట్లీ 30 degrees యాంగిల్తో, ఒక్క నిమిషం కొంచెము మంచిగా డ్రా చేస్తా డయాగ్రామ్ పెద్దగా. ఓకేనా, కోతి ఇక్కడ ఉంది కదా, ఈ చెట్టు ఎంత దూరంలో ఉంది, 4 మీటర్ దూరంలో ఉంది, అవునా. ఇప్పుడు కోతి ఏం చేసిందంటే 30 degrees యాంగిల్తో 8 మీటర్ పర్ సెకండ్ అనే వెలాసిటీ ఎగ్జాక్ట్లీ జంప్ చేసింది. ఓకేనా, షార్ప్ జంప్, ఇట్లా ఒకటేసారి ఇట్లా జంప్ చేసింది. ఓకేనా, ఈ చెట్టు పైకి ఎక్కింది. అర్థమైందా? ఈ కోతి 8 మీటర్ పర్ సెకండ్ అనే వెలాసిటీతో ఈ చెట్టు పైకి దుంకేసింది. సార్ ఇట్లా దుంకిందా, అట్లా దుంకలే, షార్ప్ ఎగ్జాక్ట్ ఇట్లానే పోయింది సీదా. అర్థమైందా? వెరీ గుడ్, షబాష్. చలో, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా మన కోతి, అవును. అయితే యాపిల్ ఎక్కడ ఉంది, ఇక్కడ, అవునా. అంటే ఇక్కడ చూడండి, ఇది రోడ్డు, ఇది రోడ్డు, కోతి వచ్చేసి ఇక్కడ ఉంది, ఒక చిన్న చెట్టు వచ్చేసి ఇక్కడ ఉంది, ఇంకో చెట్టు పెద్దది దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇక్కడ ఉంది కదా. 3 డైమెన్షన్లో కనిపిస్తుందా? ఇది రోడ్డు. ఓకేనా, ఓకే. ఇక్కడ కోతి ఉంది, ఎగ్జాక్ట్లీ 8 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో ఈ చెట్టు పైన ఎక్కేసింది. అయితే నెక్స్ట్ ఈ చెట్టు వచ్చేసి పెద్దగా ఉంది, హైట్లో ఉంది. అయితే ఏం చేసిందంటే 60 degreesతో ఈ చెట్టు పైకి ఎక్కింది. అర్థమైందా? ఇది చూడండి, చూడండి, ఈ నుంచి ఇటు పోయింది కదా, ఇక్కడ చేరుకున్నది, ఈ నుంచి ఇటు పోతున్నది మీ సైడ్. రోడ్ దాటాలి కదా, రోడ్ దాటాలి, ఎందుకంటే చెట్టు ఇక్కడ ఉన్నది, చెట్టు ఇక్కడ ఉంది, ఈ పెన్నే చెట్టు ఇప్పుడు. ఓకేనా, రైట్. సో ఇక్కడ చిన్న చెట్టు ఉంది కదా, అయితే ఎగ్జాక్ట్లీ ఈ విధంగా ఎగ్జాక్ట్లీ 60 degrees యాంగిల్తో జంప్ చేసింది. అర్థమైందా? 60 degrees యాంగిల్తో జంప్ చేసింది. ఓకేనా, అయితే పెద్ద చెట్టు పైకి ఎక్కింది. ఓకేనా, ఓకే సార్. స్పీడ్ ఏమన్నా ఇచ్చిండా సార్ క్వశ్చన్లో? బేట ఇచ్చిండు. ఎట్లా వేయాలి డయాగ్రామ్ వేయడం కొంచెం కష్టము కదా. ఇగో ఎట్లా వేయాలి, సరే ఇగో ఇట్లా వేస్తున్నా నేను. ఓకేనా, అంటే ఆ నుంచి ఇటు వస్తుంది కదా, మీకైతే ఇమాజినేషన్లో అర్థమైంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కింది, ఇక్కడ నుంచి ఇటు వెళ్తుంది. డయాగ్రామ్ వేయడం కొంచెం కష్టం, మీ క్వశ్చన్ అర్థం కావడం ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఇటు పోయింది, ఇక్కడ నుంచి ఇటు జంప్ చేసింది, ఈ చెట్టు పైకి ఎక్కింది. రైట్. సో ఫైనల్లీ ఇట్లా వేస్తున్నాను నేను, సరేనా. ఓకేనా, ఇది ఎంత 60 degrees యాంగిల్తో జంప్ చేసింది. ఓకేనా, ఎంత స్పీడ్తో అంటే 10 మీటర్ పర్ సెకండ్ అనే స్పీడ్తో జంప్ చేసింది. ఓకేనా సార్, ఈ రోడ్ది విడ్త్ పెద్దగా ఉన్నది నాన్న, రోడ్ది విడ్త్ వచ్చేసి 10 meters ఉంది, సరేనా. 10 meters ఉంది రోడ్ యొక్క విడ్త్. ఓకేనా, అయితే ఇది ఇది రోడ్ పక్కన ఉన్న చెట్టు పెద్దది కదా. అయితే ఇది ఇక్కడ చిన్న చెట్టు ఉంది కదా, అవును. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ చేసిందా, అవునా కదా. చూడండి, చిన్న చెట్టు ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ చేసింది కదా, అంటే 10 metersని దాటి ఈ చెట్టు పైన పడింది, అవునా. వెరీ గుడ్, షబాష్. అప్పుడు చెట్టు పైన పడంగానే ఎగ్జాక్ట్లీ ఆ యాపిల్ దగ్గరనే ఉన్నదన్నమాట యాక్చువల్లీ. ఓకేనా, రైట్. అయితే నెక్స్ట్ ఏం చేసిందంటే ఎట్లా చెట్టు పైన ఉన్నది, ఈ యాపిల్ని తీసుకొని తెంపి 12 meters, ఈ చెట్టు హైట్ ఎంత 12 meters. ఓకేనా, అక్కడ నుంచి తెంపి కింద పడింది. ఓకేనా, ఎగ్జాక్ట్లీ దీన్ని తీసుకొని కింద పడింది. ఓకేనా, సో ఫైనల్లీ మన కోతి ఇక్కడ చేరుకున్నది. ఓకేనా, కోతి ఇక్కడ చేరుకున్నది. పైనుంచి కిందకి రావడానికి తనకు పడింది 4 seconds పట్టిందట. అర్థమైందా? పైనుంచి కిందికి 12 meters ఉంది హైట్, పైనుంచి కిందికి రావడానికి కోతికి 4 seconds పట్టింది. ఓకేనా. అయితే క్వశ్చన్లో అడిగింది ఏంటంటే మళ్ళీ అందరికి తెలిసిన విషయమే, ఫైండ్ యావరేజ్ స్పీడ్ ఇంకా యావరేజ్ వెలాసిటీ. ఓకేనా, వెలాసిటీ అడగలేదు, నేను ఎక్స్ట్రా అడుగుతున్నా. మెయిన్గా అడిగింది ఏంటంటే యావరేజ్ స్పీడే, యావరేజ్ వెలాసిటీ తర్వాత చూద్దాం, సరేనా. ఓకేనా, అన్నిట్లో చేస్తున్నాం కాబట్టి దీనిలో కూడా సాల్వ్ చేద్దాం యావరేజ్ వెలాసిటీ, సరేనా. ఫస్ట్ అయితే యావరేజ్ స్పీడ్ క్వశ్చన్ అందరికి అర్థమైంది కదా. ఎస్ సార్, అర్థమైంది. ఏంటది, ఇది రోడ్ యొక్క విడ్త్ 10 meters. ఒక చెట్టు, ఈ కోతి ఇక్కడ ఉంది, ఒక చెట్టు ఇక్కడ ఉంది, చెట్టుకి కోతికి దూరం ఎంత ఉంది, 4 meters ఉంది. ఇక్కడ నుంచి రప్ అని 8 meters per second తో జంప్ చేసింది. మళ్ళీ ఈ చెట్ల నుంచి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఉన్న చెట్టు పైన జంప్ చేసింది. ఎంత డిగ్రీస్తో, 60 degreesతో కదా. ఎంత స్పీడ్తో వెళ్ళింది, 10 meters per second వెలాసిటీతో వెళ్ళింది స్పీడ్. ఓకేనా, రైట్. సో ఈ మన యాపిల్ని తెంపి ఎగ్జాక్ట్లీ కింద పడింది. ఓకేనా,
కింది చేతిలో పట్టుకొని కింద దిగింది అనమాట. ఓకేనా, ఈ హైట్ ఎంత ఉంది 12 మీటర్. ఎంత టైం పట్టింది 4 సెకండ్స్ పట్టింది. ఓకేనా, వెరీ గుడ్ షబ్బాస్. సో ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఏంటో క్యాల్కులేట్ చేద్దాం. ఓకేనా ఓకేనా, వెరీ గుడ్ షబ్బాస్. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చూడండి, మనము యావరేజ్ వెలాసిటీ కూడా కనుక్కోవాలి కదా. సార్ కనుక్కోవాలి. దానికంటే ముందు ఈ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఆ కాంపోనెంట్ తీసుకొని పెట్టేసుకుంటా, ఈజీ అయిపోతుంది పని. చూడండి ఎట్లా ఉన్నది చూడండి, ఇక్కడ మన చెట్టు ఉంది కదా. అవును సార్, ఈ చిన్న చెట్టు. ఓకేనా, ఓకే. ఎంత డిగ్రీస్, ఇది 30 డిగ్రీస్ ఇచ్చిండు కదా. అవును. ఇది ఎంత ఇచ్చిండు 4 మీటర్స్ ఇచ్చిండు. అవునా, అవును. నెక్స్ట్ చెట్టు యొక్క హైట్ ఇచ్చిండా, ఇయ్యలేడు. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చిండా, ఇయ్యలేదు కదా. అవునా, అవును. రైట్. సో ఇప్పుడు చూడండి నాన్న, ఈ చెట్టు యొక్క హైట్ ఎంతనో కనుక్కుందాం. ఓకే, ఫస్ట్ అయితే ఈ హైపోటెనస్ ఎంతనో కనుక్కుందాం. cos 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అవును, అడ్జసెంట్ ఎంత 4 మీటర్స్ ఇచ్చిండు. కాస్ థర్టీ ఎంత √3/2. అవునా కదా. ఎస్ సార్. సో ఫైనల్లీ హైపోటెన్యూస్ ఏమొచ్చిందనా, ఈ హైపోటెన్యూస్ ఇది కదా 8/√3 వచ్చింది. అవునా కాదా, అవునా కాదా, వెరీ గుడ్. ఇది ఎంత వచ్చింది 8/√3 మీటర్స్ వచ్చింది. అవునా, వెరీ గుడ్. అయితే చెట్టు యొక్క హైట్ కనుక్కుందాం. ఓకే సార్, సైన్ థీటా యూజ్ చేసి కనుక్కోవచ్చు. వెరీ గుడ్. సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఎంత 8/√3. అవునా, సైన్ 30 ఎంత 1/2 సార్. సో 1/2 దీన్ని ఇటు పంపించేసేయండి. 8/√3 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్. అవునా, అవును సార్. 2 4 అవునా, అవును సార్. ఆపోజిట్ ఈక్వల్ వచ్చింది 4/√3 మీటర్స్ వచ్చింది. అవునా కదా, వెరీ గుడ్ షబ్బాష్. ఇది ఎంత వచ్చింది 4/√3 వచ్చింది. అవునా కదా, ఎస్ సార్, వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడైతే కేసెస్ అయితే అన్ని అయిపోయినాయి. అవునా, వెరీ గుడ్. ఇప్పుడు మన కోతి ఇక్కడ నుంచి ఇక్కడికి తీసేస్తాం. నెక్స్ట్ 60 డిగ్రీస్ యాంగిల్తో ఇట్లా జంప్ చేసింది కదా, ఇట్లా జంప్ చేసిందా లేదా అంటే రైట్, 60 డిగ్రీస్ యాంగిల్తో ఇటు జంప్ చేసింది. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని నేను తీసుకుంటున్నాను. సరేనా, 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 ఓకే రైట్. సో ఇప్పుడు చూడండి నాన్న, ఏంటి ఎట్లా ఉన్నదంటే ఇట్లానే ఉందా, ఎగ్జాక్ట్లీ 60 డిగ్రీస్ యాంగిల్తో జంప్ చేసింది కోతి, అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఇటు. ఓకేనా, డయాగ్రామ్ వేయడం కష్టము, అర్థమైంది కదా. ఇదైతే కోతి ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి చెట్టు పైకి జంప్ చేసింది. ఓకేనా, 60 డిగ్రీస్ యాంగిల్ తోటి. ఓకేనా, అయితే ఈ డిస్టెన్స్ ఎంత 10 మీటర్స్. అవునా కాదా, డిస్టెన్స్ ఎంత 10 మీటర్స్. అవునా కాదా, అవును సార్. అయితే ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇక్కడ 10 మీటర్స్ ఇచ్చిండు. అవునా, ఈ డిస్టెన్స్. అయితే ఇది కనుక్కుందాం, ఆపోజిట్ ఎంతనో కనుక్కుందాం. ఓకేనా, ఓకేనా, సరే సార్ కనుక్కుందాం సార్. ఎంత నానా, ఆపోజిట్ ఎంత వస్తుంది చూడండి, ఆపోజిట్ ఎంత వస్తుంది చూడండి. సైన్ దానికంటే ముందు హైపోటెనస్ కనుక్కుందాం. ఓకేనా, ఓకే సార్. సో ఏది తీసుకుందాం, కాస్ తీసుకుందామా. సరే, cos 60 degrees ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ అపాన్ హైపోటెనస్. అవునా, వెరీ గుడ్. cos 60 సార్ 1/2. ఓకే, అవునా, అవును. సో హైపోటెనస్ ఎంత వచ్చిందన్నా సార్ 10 to the 20. సార్ హైపోటెనస్ 20 మీటర్స్ వచ్చింది. అంటే ఎగ్జాక్ట్లీ ఈ విధంగా ట్రావెల్ చేసింది కదా, ఇవి ఇట్లా జంప్ చేసేటప్పుడు కదా, ఇవి ఇట్లా ఇట్లా ఈ నుంచి ఇటు, అంటే ఇట్లా కదా హైపోటెనస్లో కదా, హైపోటెనస్లో జంప్ చేసింది. వెరీ గుడ్. సో 20 మీటర్స్ వచ్చింది. అంటే హైట్ ఎంత వెళ్ళిండొచ్చు, హైట్ ఎంత వెళ్ళుండొచ్చు. సరే చూద్దాం అది కూడా. ఇది అనుకోవాలి కదా. అవును సార్. సో ఏమొస్తుంది నాన్న, సైన్ 60 డిగ్రీస్. సైన్ 60 ఎంత, సైన్ 60 ఆపోజిట్ బై హైపోటెనస్. అవునా, అవును సార్. ఆపోజిట్ బై హైపోటెనస్ ఎంత 20. సైన్ 60 ఎంత సార్ √3/2. వెరీ గుడ్. సో ఫైనల్లీ ఇది 2 10s కదా. అవును సార్. సో ఆపోజిట్ ఈక్వల్ ఏమొచ్చిందన్న, ఇది 2 పోయింది కదా, 10√3 మీటర్స్ వచ్చింది. అవునా కదా, 10√3 మీటర్స్. అవునా కదా, వెరీ గుడ్ షబ్బాష్. సో ఫైనల్లీ ఇది 10√3 మీటర్స్ వచ్చింది. అవునా, వెరీ గుడ్ షబ్బాష్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ డయాగ్రామ్ మంచిగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నేను కొంచెం ఈ పార్ట్ రబ్ చేస్తా, ఇక్కడనే సాల్వ్ చేస్తా. ఓకేనా, ఓకే రైట్. సో ఫైనల్లీ చూడండి అన్న, యావరేజ్ స్పీడ్ ఏదో కనుక్కుందాం. ఓకేనా, ఓకే సార్. సో చూడండి, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, యావరేజ్ స్పీడ్ ఎంత ఎంత ఎంత. సో చూడండి,
ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఎంత డిస్టెన్స్ అన్న ఇది ఓకే సార్, ఇక్కడైతే సాల్వ్ చేసినాం కదా, ఎంత 8/√3 కదా, అవును సార్ 8/√3 ప్లస్ నెక్స్ట్ ఎంత డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇటు పోయింది కదా సార్, ఇది కూడా హైపోటెన్యూస్ తీసుకోవాలి. హైపోటెన్యూస్ ఎంత వచ్చింది, ఇది 20 వచ్చింది అవునా, వెరీ గుడ్ షబాస్. సో ఇది 20 ఓకే, ఇక్కడ నుంచి ఇటు పోయింది, ఇక్కడ నుంచి ఇక్కడ పోయింది. నెక్స్ట్ పైనుంచి కిందికి వచ్చింది అవునా కదా, ఎస్ సార్. సో ఫైనల్లీ పైనుంచి కిందికి వచ్చింది. సో పైనుంచి కిందికి వచ్చినప్పుడు డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది, ఎంత 12 అవునా కదా, వెరీ గుడ్ షబాస్. సో చూడండి, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 8 మీటర్స్ పోయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 మీటర్స్ పోయింది అవునా కదా, ఎస్ సార్. అయితే నెక్స్ట్ 12 మీటర్స్ అక్కడ నుంచి ఇక్కడ కిందికి వచ్చింది అవునా కదా, వెరీ గుడ్. సో 12 ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇగో చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి, 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 ఓకేనా, వెరీ గుడ్ షబాష్, రైట్. సో ఇప్పుడు చూడండి నాన్న, టోటల్ టైం ఎంత పట్టింది ఇక్కడ నుంచి ఇక్కడ పోవడానికి, టైం ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత 8/√3 అవును సార్, 8/√3 అపాన్ ఎంత స్పీడ్తో వెళ్ళింది 8, ఓకే ఇది పోయింది సార్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి టైం ఎంత పట్టింది, టైం ఈక్వల్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఇదేనా 20, అవును సార్ 20 బై డిస్టెన్స్ బై స్పీడ్, ఎంత స్పీడ్తో వెళ్ళింది 10 అవును సార్. నెక్స్ట్ డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ 12 సార్, రైట్. టైం ఆల్రెడీ అయితే ఇక్కడ ఇచ్చేసింది కదా, వెరీ గుడ్, అవసరం లేదు కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి టైం ఎంత పట్టింది 8/√3/8 కదా, ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైం పట్టింది 20/10. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైం పట్టింది 4 అవునా కదా, వెరీ గుడ్ షబాష్. ఇప్పుడు చూడండి ఏమొస్తుందో, యావరేజ్ వెలాసిటీ ఏమొస్తుంది చూడండి నా, ఇది 62 కదా, కాదు 20 + 12 32 ప్లస్ 8/√3 అపాన్ ఇదెంత 1/√3 ప్లస్ ఇది పోయింది కదా, 4 + 2 6 అవునా కదా. సో వెరీ గుడ్ షబాష్. ఇప్పుడు చూడండి, సో ఇది √3 కదా, ఎల్సిఎం తీసుకుంటున్నా, ఇదెంత నాన్న, సరే చూడండి √3 × 32 + 8/√3 అపాన్ ఇదెంత 1 + 6√3 అవునా, 1 + 6√3 అపాన్ √3 అవునా కాదా. సో వెరీ గుడ్ షబాష్. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయినాయి అవును సార్. సో ఫైనల్ ఏమి వచ్చిందన్న, 8 + 32 √3 అపాన్ 1 + 6√3 ఇదే బేటా ఆన్సర్, మీకు ఫైనల్ ఆన్సర్ ఓకేనా. మీటర్ పర్ సెకండ్, యావరేజ్ స్పీడ్ ఎంత, ఇంత, యావరేజ్ స్పీడ్ ఎంత, ఇంత, ఓకేనా. అర్థమైందా, వెరీ గుడ్ షబాష్. అయితే కొంతమందికి ఇక్కడ చిన్నగా డౌట్ రావచ్చు. ఏంటా డౌట్ అంటే, ఇక్కడ ఏంటి క్వశ్చన్ కొంచెము కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది అవునా, ఇక్కడ నుంచి ఇక్కడికి 60 degreesతో జంప్ చేసింది కదా, జంప్ చేసిన దగ్గరనే మన యాపిల్ అనేది ఉంది. ఇది పాయింట్ గుర్తు పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ చేసింది, ఇక్కడ నుంచి ఇక్కడ 60 degreesతో జంప్ చేసింది. జంప్ చేయగానే కరెక్ట్ దాని చేతిలోకి వచ్చేసింది యాపిల్, ఓకేనా. అది ఎంత 12 మీటర్స్ హైట్లో ఉంది, ఓకేనా. అర్థమైందా, భూమి నుంచి వెళ్ళి 12 మీటర్స్ హైట్లో ఉంది, అర్థమైందా. సో వెరీ గుడ్ షబాష్. సో దానికి సంబంధించిన క్వశ్చన్కి ఆన్సర్ ఇదేనండి, అర్థమైందా. వెరీ గుడ్ షబాష్. ఇప్పుడు నేను ఇది రబ్ చేసేస్తానా. సో మనము దీని యొక్క వెక్టర్ ఫామ్లో రాద్దాం సరేనా. ఇది రబ్ చేసేస్తా సరేనా, ఓకే. సో వెక్టర్ ఫామ్లో చూడండి ఏమొస్తుందో, వెక్టర్ ఫామ్లో ఏమొస్తుంది మనకు టైం గుర్తు పెట్టుకున్నారా, ఏమొచ్చింది ఇంతకుముందు టైం 1 + 6/3 కదా, టైము అవునా కదా, టైము
కింద టోటల్ టైం ఇప్పుడే సాల్వ్ చేసినాం చూడండి. ఏమొచ్చింది 1/√3 ఒకటి 6 వచ్చింది కదా, టోటల్ టైం కదా, మొత్తం టైం పట్టింది ఇక్కడ నుంచి ఇక్కడ చేరుకోవడానికి కదా, ఇక్కడ నుంచి ఇక్కడ చేరుకోవడానికి టైం పట్టిన టైం ఎంత 1/√3 + 6. వెరీ గుడ్ శబాష్. ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ ఏంటో చూద్దాం. యావరేజ్ వెలాసిటీ ఏమొస్తుంది నాన్న, టోటల్ డిస్ప్లేస్మెంట్ కదా, అవును సార్. అయితే ఇది x అనుకుందాం, ఇది y అనుకుందాం, ఓకేనా, ఇది x ఇది y, ఓకేనా. x యాక్సిస్ లో ఎంత ట్రావెల్ చేసింది సార్ 4 మీటర్, అంటే 4i క్యాప్, అవునా. వెరీ గుడ్ శబాష్. ప్లస్ నెక్స్ట్ పైకి వెళ్తున్నా సార్, ఇది పైకి వెళ్తున్నది కదా, ఇటు పోతున్నది పైకి వెళ్తున్నది, పైకి ఎంత వెళ్ళింది 4/√3, అవునా, 4/√3 j క్యాప్, అవునా కదా. వెరీ గుడ్ శబాష్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇటు వస్తుంది కదా, ఇటు నుంచి వెళ్ళి ఇటు వస్తున్నది, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ అయిపోయింది, ఇది x, ఇది పైకి పోయింది y తీసుకుందాం. ఇప్పుడు మీ సైడ్ వస్తుంది కదా, ఆ రోడ్ క్రాస్ చేస్తుంది, అంటే అది k క్యాప్ అయినా. వెరీ గుడ్ శబాష్. సో రోడ్ ఎంత క్రాస్ చేసింది, రోడ్ కదా 10 మీటర్స్ అయినా, ఇగో 10 మీటర్స్, ఇదేనా 10 k క్యాప్, అవునా కదా, 10 k క్యాప్, అవునా కదా. వెరీ గుడ్ శబాష్. సో మీ సైడ్ వచ్చింది ఇంత, అవునా. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఎంత కిందికి వచ్చింది, కిందికి 12, ఇది తీసుకొని కిందికి వచ్చింది, అవునా. 12 - 12 j క్యాప్, అవునా కదా, అవునా కదా, అవునా కదా, అవునా కదా. చూడండి ఒక్కసారి ఆలోచించండి, ఆలోచించండి, అవునా కాదా. సంథింగ్ మిస్టేక్ ఈజ్ దేర్. ఏంటా మిస్టేక్ గుర్తుపట్టండి నాన్న. ఇక్కడ నుంచి ఇక్కడికి 4i క్యాప్ కరెక్ట్ రాసినాము, ఇక్కడ నుంచి ఇక్కడికి 4/√3 j క్యాప్ కరెక్ట్ రాసినాము, అక్కడ నుంచి ఇక్కడికి ఓకే 12 మీటర్స్ కరెక్ట్ రాసినాము కదా, అవునా, అవునా కదా. ఎస్. సో ఫైనల్లీ -12 j క్యాప్ అయినా, j క్యాప్ అయినా, j క్యాప్ అయినా. మరి ఇదెంత 100√3 కాదు కదా, 10√3 కదా, 10√3 వస్తుంది కదా. ఇది ఇక్కడ చూడండి, కొంచెము చూడండి నాన్న, అది ఇట్ సైడ్ x యాక్సిస్లో వెళ్ళిందా, సార్ వెళ్ళింది కరెక్టే, సారీ z యాక్సిస్లో వెళ్ళిందా, వెళ్ళింది కరెక్ట్, z యాక్సిస్లో వెళ్ళింది, మళ్ళీ పైకి కూడా పోతుంది, గుర్తుపట్టండి. ఇక్కడ నుంచి ఇక్కడ పోయింది, ఇక్కడ నుంచి పైకి పోతుంది, z యాక్సిస్లో పోతుంది, పైకి పోతుంది, z యాక్సిస్లో పోతుంది, పైకి పైకి ఎంత స్పీడ్తో వెళ్ళింది, పైకి ఎంత స్పీడ్తో వెళ్ళింది 10 మీటర్/సెకండ్. ఎంత హైట్ వెళ్ళింది, ఎంత హైట్ వెళ్ళింది, ఎంత, ఇదేనా 10√3 j క్యాప్ పైకి కదా, ప్లస్ 10√3 j క్యాప్, అవునా కదా, అవును సార్ కరెక్టే. ఇప్పుడు ఇటు వచ్చింది, నెక్స్ట్ ఎంత 10 k క్యాప్, అవునా కదా, ఇది కరెక్ట్. పట్టిన టైం ఎంత మొత్తం 1/√3 + 6. అర్థమైందా. చూడండి అన్న, చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, అవునా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇటు పోయేటప్పుడు ఈ డైరెక్షన్లో పోయింది కదా 60 డిగ్రీస్లో, అంటే కేకి కూడా కవర్ చేస్తుంది, కే అంటే జెడ్ యాక్సిస్ని కవర్ చేసింది, పైకి కూడా కవర్ చేసింది, అవునా. వెరీ గుడ్ శబాష్. ఇప్పుడు మళ్ళీ పైకి అయితే వెళ్ళింది, అదైతే అయిపోయింది. నెక్స్ట్ కిందికి వచ్చిందా, ఎంత వచ్చింది 12 మీటర్స్ కిందికి వచ్చింది, 12 మీటర్ కిందికి వచ్చింది, అవునా కదా, అవునా కదా. ఎస్ సార్. సో ఏం రాయాలి ఇక్కడ ప్లస్ కదా, ఇక్కడ ఇంకోటి కూడా అరే ఇక్కడ 10 k క్యాప్ రాసేసినాం కదా, సరే ఇవి 10 k క్యాప్ ఇక్కడ రాసేసిన. నెక్స్ట్ కిందికి వచ్చింది ఎంత -12 j క్యాప్, అవునా కాదా, అవునా కదా. ఇది అర్థమైందా. ఇక్కడ నుంచి ఇక్కడికి పోయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి పోయింది, మళ్ళీ తీసుకొని కిందికి వచ్చింది, అవునా. వెరీ గుడ్ శబాష్. ఇప్పుడు సో ఫైనలీ ఏమొచ్చిందన్న 4i క్యాప్, j క్యాప్ కాన్స్టెంట్ కామన్ తీసుకుంటే 4/√3 ఒకటి, ఇంకోటి ప్లస్ 10√3 ఒకటి, -12 ఒకటి, ప్లస్ 10 k క్యాప్ ఒకటి, అవునా. ఎస్ సార్. సో ఫైనల్లీ ఇదే బెటర్. అందుకోసం క్వశ్చన్లో అడగలేదు, ఇది కొంచెం టఫ్ కాబట్టి ఇది అడగలేదు, కానీ మీకు అర్థమైందా ఏ విధంగా సాల్వ్ చేసినాము. వెరీ గుడ్ శబాష్. సో క్వశ్చన్ అయితే పర్ఫెక్ట్గా అర్థమైంది, క్వశ్చన్లోనే ఉంది మొత్తం ఏ విధంగా సాల్వ్ చేయాలన్నది. ఓకేనా, ఓకేనా, ఓకేనా. వెరీ గుడ్ శబాష్. సో ఒక్క నిమిషం వీడియో రికార్డ్ అవుతుందో లేదో చూస్తాను.
ఎస్ అన్న. సో వీడియో అయితే రికార్డ్ అవుతుంది, నో ప్రాబ్లం, వెరీ గుడ్. సో అందరికి అర్థమైపోయింది కదా, వెరీ నైస్ వెరీ నైస్. క్వశ్చన్ మంచిగా వింటే పర్ఫెక్ట్గా మీ అంతటా మీరే సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా, చలో. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తానన్నా, చూద్దాం ఎంతమంది సాల్వ్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ కూడా సూపర్ క్వశ్చన్ అండి. ఏంటంటే ఇది జనరల్లీ మీ లైఫ్లో అప్లై చేస్తూ ఉంటారు. ఓకేనా, ఏంటి సార్ అది? సరే ఎవరు చేయొద్దు ఇట్లయితే, కొంతమంది నాటీ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం. ఓకేనా, వాళ్ళు ఏం చేస్తారంటే ట్రైన్ ఏమో వస్తూ ఉంటుంది మీ ముందటికి, అవునా, వాళ్ళు పక్కకు నిలబడి ఏం చేస్తారంటే ఒక రాయి తీసుకొని ఇంజన్ని కొడతారు కదా, టక్కన కొడతారు, అవునా కదా, అది కొట్టగానే టక్కన దాకి ఆ గల్ ఎగిరిపోతుంది కదా. రైట్, అట్లాంటి క్వశ్చన్ ఇప్పుడు నేను ఇచ్చేది నాన్న. ఓకేనా, ఓకే. సో క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఓకేనా, ఓకే సార్. అయితే మన ట్రైన్ ఇక్కడ ఉంది నాన్న. ఓకేనా, ఇదే ట్రైను. ఈ ట్రైన్ వచ్చేసి 90 kmph 90 kmphతో వెలాసిటీతో ముందరికి వెళ్తుంది, ఇటు వస్తుంది. ఓకేనా, ఇటు వస్తున్నది. ఓకేనా, ఓకే. అయితే ఒక వ్యక్తి అంటే మీ ఫ్రెండే. ఓకేనా, సరే ఎవరు తీసుకుందాం, మళ్ళీ సృజన్ని తీసుకుందాం. ఓకేనా, మన సృజన్ ఏం చేసిండంటే, మన సృజను ఈ ట్రైన్కి ఎంత దూరంలో ఉన్నాడు అంటే 500 మీటర్ దూరంలో ఉన్నాడు అన్న. ఓకేనా, ఓకే సార్. అయితే ఈ ట్రైను ఎప్పుడైతే ట్రైన్ 500 దూరంలో ఉన్నప్పుడు ఒక రాయిని వదిలిపెట్టేసిండు. ఓకేనా, రాయిని విసిరిండు. ఓకేనా, రాయిని ట్రైన్ పైన విసిరిండు. ఓకేనా, ఓకే. సో ఎంత యాంగిల్తో విసిరిండంటే 30 degrees యాంగిల్తో విసిరిండు నాన్న. ఓకేనా, ఎంత యాంగిల్తో? 30 degrees యాంగిల్తో విసిరిండు. అయితే ఆ రాయి మన రాయి ఈ రాయి ఎగ్జాక్ట్లీ ఎప్పుడు తాకిందంటే ఈ ట్రైన్ అతని దగ్గర 200 మీటర్ దూరంలో ఉన్నప్పుడు ఆ రాయి వచ్చేసి తాకింది. ఓకేనా, క్వశ్చన్ అర్థమైందా? ట్రైను మన సృజను 500 మీటర్ దూరంలో ఉన్నాడు. ఓకేనా, మన సృజన ఏం చేసిండు, ఒక రాయి దానిపైన వదిలిండు 30 degrees యాంగిల్తో. సరేనా, ఓకే. అది ఎప్పుడు వచ్చి తాకిందనంటే ఎగ్జాక్ట్లీ ట్రైన్ 200 మీటర్ దూరంలో ఉన్నప్పుడు ఆ రాయి వచ్చి తాకింది, ఇంజన్కి తాకింది. ఓకేనా, వెరీ గుడ్, షబ్బాష్. అయితే ఇప్పుడు తాకిన తర్వాత అది ఎగ్జాక్ట్లీ 60 degreesతో ఎగ్జాక్ట్లీ ఈ ట్రైన్తో 60 degrees యాంగిల్ మేడ్ చేసి పక్కకున్న ఏ ఊరు తీసుకుందాం, హైదరాబాద్ బోర్డు తీసుకుందామా? సరే సరే, హెచ్వైడి కదా, రైట్, హెచ్వైడి హైదరాబాద్. సరే, హైదరాబాద్ బోర్డ్స్ అయితే ఉంటాయి కదా, అవును. అయితే 60 degrees ఇది వచ్చి బోర్డుకి తగిలింది. ఓకేనా, ఇక్కడున్న ప్లాట్ఫామ్ పైన ఉన్న బోర్డుకి తగిలింది. ఓకేనా, తగలడానికి పట్టిన టైం ఎంత అంటే 2 seconds పట్టింది బేట. ఓకేనా, ఇక్కడ తాకి 2 secondsలో దానికి వచ్చి తాకింది. ఓకేనా, ఓకే సార్. అయితే వెళ్ళిన స్పీడ్ ఎంత అంటే 1/√3 మీటర్/సెకండ్ అనే స్పీడ్తో వెళ్ళింది. ఓకేనా, 1/√3 మీటర్/సెకండ్ అనే స్పీడ్తో వెళ్ళి బోర్డుకి తగిలింది. ఓకేనా, ఓకే, రైట్. అయితే ఇక్కడ నుంచి వెళ్ళి 45 degrees. ఓకేనా, ఈ బోర్డు యొక్క పర్పెండిక్యులర్ ఈ బోర్డు ఉందే, అవును. రాయి వచ్చి ఇట్లా తాకిందా, అవును. ఇక్కడికి వచ్చి ఇటు వెళ్ళిందా, ఇట్లా తాకి ఇటు వెళ్ళిపోయింది. ఓకేనా, ఎగ్జాక్ట్లీ ఇది పర్పెండిక్యులర్ నా బోర్డుకి, అవును. అయితే ఈ యాంగిల్ ఎంత ఇచ్చిందంటే 45 degrees అనే యాంగిల్తో అక్కడ నుంచి రాయి వెళ్ళిపోయింది. ఓకేనా, ఇట్లా తాకి రాయి అనేది 45 degrees యాంగిల్తో వెళ్ళిపోయింది. ఓకేనా, ఎంత? 45 degrees యాంగిల్తో వెళ్ళిపోయింది. అర్థమైంది కదా? ఓకే. ఎంత దూరం పోయిందంటే 48/√3 మీటర్స్ వెళ్ళింది. ఓకేనా. అయితే ఈ రాయి యొక్క స్పీడ్ √3 మీటర్/సెకండ్. అవునా? ఏం సార్, ఏం క్వశ్చన్ ఇస్తున్నారు సార్ ఇది? వినండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అయితే క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఈ ట్రైన్ ఈ స్టోను ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చూసిండ్రు. క్వశ్చన్లో అడిగింది ఏంటంటే అందరికి తెలిసిన విషయమే, యావరేజ్ స్పీడ్ ఎంత అని చెప్పేసి క్వశ్చన్లో
అడిగిండు నాన్న. అయితే ఈ విధంగా కూడా క్వశ్చన్లో అడగవచ్చు. ఏంటంటే క్వశ్చన్ ఫస్ట్ అయితే ఈ క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో అడుగుతా. చూడండి, మన ఈ ట్రైన్ 90 kmph వస్తుంది నాన్న, ఓకేనా. అయితే మన సృజన్ 500 మీటర్ దూరంలో ఉన్నాడు, ఓకేనా. ఓకే, అయితే మన సృజన్ ఒక రాయిని విసిరిండు ట్రైన్ ఇంజన్ పైన. ఎంత డిగ్రీస్ తోటి? 30 degreesతో వదిలిండు, ఓకేనా. భూమి పై నుంచి 30 degreesతో వదిలిండు. సో ఇది భూమి, మన సృజన్ ఇక్కడ ఉన్నాడు, 30 degreesతో ఇట్లా వదిలిండు కదా. అది పోయి తాకింది. సో తాకిన వెంటనే 60 degrees మేడ్ చేసి పక్కకున్న హైదరాబాద్ బోర్డు పైన వచ్చి తాకింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళినా టైం ఎంత? 2 seconds పట్టిందట. ఎంత స్పీడ్తో వెళ్ళింది? ఆ రాయి 1/√3 meter/second వెలాసిటీతో వెళ్ళింది, అంటే స్పీడ్తో వెళ్ళింది. మళ్ళీ 45 degrees అనే యాంగిల్ మేడ్ చేసి ఎంత దూరం ట్రావెల్ చేసిందంటే 48/√3 meters ట్రావెల్ చేసింది, ఓకేనా. అప్పుడు పోయేటప్పుడు ఎంత స్పీడ్ అంటే √3 meter/secondతో వెళ్ళింది, ఓకేనా. అడిగింది ఏంటి? యావరేజ్ స్పీడ్, ఓకేనా. అర్థమైందా? ఎస్ సార్. సాల్వ్ చేద్దామా? యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో మన రాయి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకుంటున్నారు? చూడండి నాన్న, ఇది 200 కదా, అవునా. ఇగో చూడండి, అవునా కదా. ఇదెంత? 500 meters కదా, ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు, అవునా కదా. అంటే 200 meter దూరంలో ఉన్నప్పుడు ఆ రాయి వచ్చి తాకింది, అవునా కాదా. ఎంత? 30 degrees, అవునా. అవును సార్. అయితే ఆ రాయి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకుంటున్నాం? చూద్దాం. ఎంత ఏమొస్తుంది? కాస్ తీసుకుందామా. కాస్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ అపాన్ హైపోటెన్యూస్ కదా. అవును సార్. కాస్ 30 ఎంత? √3/2. ఇది ఎంత? 200 బై హైపోటెన్యూస్. సో ఎంత వచ్చిందన్న? సో హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు 400/√3. ఎంత వచ్చింది హైపోటెన్యూస్? 400/√3. కరెక్టేనా? వెరీ గుడ్, షబ్బాస్. ఇది ఎంత వచ్చింది? 400/√3 కదా. అంటే ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది మన రాయి, అవునా. ఇప్పుడు సవాల్ ఏంటంటే ఈ రాయికి ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది? మన రాయి 400/√3 డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది అని అంటే కొంచెము ఆలోచించి చెప్పండి. ఈ ట్రైన్ ఇక్కడ ఉన్నప్పుడు వదిలిపెట్టిండు కదా, అవును సార్. అయితే ఈ ట్రైను ఇక్కడ ఒకటేసారి వదిలిపెట్టేసాడు, పోయినాయి ఇక్కడ వచ్చి తాకినాయి, అవునా. ఈ రాయి ఇట్లా వస్తుంది, ట్రైన్ వస్తుంది, ట్రైన్ అంటే ఈ మన ట్రైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాల్సిన ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత బెట? 300 కదా, అవును సార్, కరెక్టే. అంటే ఇక్కడ స్పీడ్ ఉంది ట్రైన్ది, ఇక్కడ 300 డిస్టెన్స్ ట్రావెల్ అయింది, 300 meter డిస్టెన్స్ ట్రావెల్ అయింది, అవునా. అవును సార్. అంటే మన ట్రైన్ 300 meter డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి టైం ఎంత పట్టిందో మన రాయి సృజన్ వదలడానికి కూడా సేమ్ అంతే టైం పట్టింది, ఓకేనా. ఈ ట్రైను ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి మన ట్రైను 300 meter ట్రావెల్ అయింది. ఈయన కూడా మన సృజన్ ఏం చేసిండు? రాయిని వదిలిపెట్టేసిండు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఎంత టైం పట్టింది? ఫస్ట్ అయితే ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ స్పీడ్ ఎంత? దీని స్పీడ్ సార్ 5/18 కదా, 1 kmph అంటే 5/18. ఇది 5 సార్, 5 25 అంటే 25 meter/second సార్ దీని స్పీడ్ కదా. స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎంత? 25. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? 300 meters. సో టైం కావాలి కదా, టైం ఈక్వల్ ఫార్మ్ ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 300/25 కదా. స్పీడ్ ఎంత? 25. ఎంత పెట్టాలి? ఇది 12 కదా, 12 10 25 10 250. కరెక్ట్, 12 seconds అయినా. వెరీ గుడ్, షబ్బాష్. అంటే మన సృజన్ 400/√3 డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది? తాకడానికి ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రైన్ని తాకడానికి ఎంత టైం పట్టింది? 12 seconds పట్టింది, ఓకేనా. 12 seconds వరకు మన రాయి గాలిలోనే ఉంది, 12 seconds తర్వాత తాకింది, ఓకేనా. వెరీ గుడ్, షబాస్. సో ఇక్కడ నుంచి ఇక్కడ టైం అయితే తెలిసిపోయిందన్నా కదా, అవును సార్. సో ఫైనల్లీ ఈ హైపోటెన్యూస్ ఎంత వచ్చింది? 400/√3 కదా. ఇక్కడ రాసేస్తాం కదా. సరే ఇది రబ్ చేయాలన్నా, మరి ఇది రబ్ చేసిస్తా సరేనా, రైట్. సో ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు చూడండి.
సో యావరేజ్ స్పీడ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది 400/√3. అవునా? ఇక్కడ నుంచి ఇక్కడికి చేరుకున్న టైం ఎంత పట్టింది 12 seconds. అవునా కదా? అర్థమైందా? క్వశ్చన్ అయితే అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా? మెయిన్ క్వశ్చన్లోనే ఉంది నాన్న. ఓకేనా? ఈ రాయి ఇక్కడ ఈ రాయి ట్రైన్కి వచ్చి తాకింది. తాకడానికి టైం ఎంత పట్టింది మనకు తెలియదు. మనకు తెలిసిందేంటి, ట్రైన్ ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. అంటే దీనిలో నుంచి మనం టైమింగ్ అనుకున్నాం, అంటే అదే టైంలో మన ఈ రాయి వచ్చి ట్రైన్కి తాకిందనమాట. ఓకేనా? ఓకే రైట్. ఎంత టైం ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత 400/√3. టైం ఎంత పట్టింది 12 seconds. ఓకే. ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి డిస్టెన్స్ ఎంత సార్? డిస్టెన్స్ ఎంత ఇవ్వలేడు. మన డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. అవునా కదా? అవును సార్, కరెక్టే. స్పీడ్ ఎంత 1/√3 సార్. ఓకే. టైం ఎంత 2 seconds. ఓకే. అంటే ఎంత వచ్చింది డిస్టెన్స్ 2/√3 డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. అవునా? ఇక్కడ నుంచి ఇక్కడికి. అవునా కదా? అవును సార్, కరెక్టే. ఎంత టైం పట్టింది 2 seconds. అవునా? కరెక్టేనా? వెరీ గుడ్, కరెక్ట్. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసాము 2 seconds. అయిపోయింది. నెక్స్ట్ మిగిలింది ఇదే కదా, ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకే. ఏమి ఇచ్చిండు 48/√3 ఇచ్చిండు కదా, డిస్టెన్స్ అయితే ఇచ్చేసిండు. ఓకే, నో ప్రాబ్లం సార్, వెరీ గుడ్. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ టైం ఎంత పట్టింది సార్? ఇవ్వలేడు కదా, క్యాలిక్యులేట్ చేద్దాం. స్పీడ్ తెలుసు, ఇక స్పీడ్ తెలుసు, డిస్టెన్స్ తెలుసు, టైం క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. అవును సార్. టైం ఈక్వల్ ఫార్ములా ఏంటి సార్? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత 48/√3 కదా, 48/√3 అపాన్ స్పీడ్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడ పోయి స్పీడ్ √3. సో ఫైనల్లీ ఏమొచ్చిందన్న 48/3 వచ్చింది కదా. అవును సార్, ఇది క్యాలిక్యులేట్ అవుతుంది కదా మళ్ళీ. అవును. 3 1 3 3 6 18 అంటే 16 seconds సార్ ఇది. అవునా కదా? వెరీ గుడ్, షబాస్, ఆన్సర్ వచ్చేసింది నాన్న. చూడండి ఇక్కడ ఏంటి సార్, √3 LCM 400 + 48 + 2 ఎంత సార్? 450. ఓకే. అపాన్ ఎంత నాన్న? 16 + 12 28 29 30 అంతేనా? 12 + 16 ఇది 14 రాసుకుంటా. 12 + 2 14, ఇది 10, ఇది కరెక్ట్ 30. అవునా? వెరీ గుడ్. సో ఫైనల్ ఏమొచ్చిందన్న 450/√3 × 30. అవునా? అవును. ఇది పోయింది కదా. అవును. మళ్ళీ క్యాలిక్యులేట్ అవుతుంది కదా, క్యాన్సలేషన్ అవుతుంది సార్. 48/√3 × 3 అంటే 3 1 3 3 5 15 15/√3 వచ్చింది. అవునా కదా? అవునా కదా? 15/√3 ఇదేనా ఆన్సర్? ఇదేనా ఆన్సర్? అవునా కదా? అవునా కదా? వెరీ గుడ్, షబ్బాష్. సో ఫైనల్లీ ఇదే బెటా మన యావరేజ్ స్పీడ్. ఓకేనా? వెరీ గుడ్. అయితే క్వశ్చన్లో ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా యావరేజ్ వెలాసిటీ వద్దు, ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేయాలంటే మళ్ళీ దమాక్ ఖరాబ్ అయిపోతుంది, వద్దు. సరే, క్వశ్చన్లో అడిగింది ఏంటంటే, మన సృజన్ ఎప్పుడైతే రాయి విసిరిండో ఇది పోయి తాకి ఇటు తాకి మళ్ళీ ఇటు ఈ ట్రైన్ వచ్చి తాకింది. ఓకేనా? అంటే డబల్ సార్ తాకిందా సార్? బెటర్ 2 సార్లు తాకింది. ఫస్ట్ తాకి వెళ్ళి టక్ 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 అని ట్రైన్ అప్పటికంటే ఇక్కడికి వచ్చేసింది కదా, మూవ్ అయితేనే పోతుంది. అవునా కదా? వెరీ గుడ్. అయితే ఈ రాయి మళ్ళీ ట్రైన్కి తాకడానికి టైం ఎంత పట్టిండొచ్చు సార్? ఏంటి సార్ ఇది ఇట్లా అడుగుతున్నారు? మళ్ళీ తాకడానికి డిస్టెన్స్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ద ట్రైన్ టు హిట్ బ్యాక్ ద స్టోన్ వన్స్ అగైన్. ఓకేనా? సో ట్రైన్ అయితే ఇక్కడ స్టార్ట్ అయింది. అవునా? అవును. ఇక్కడ నుంచి పోతూనే ఉన్నది, ఇక్కడైతే తాకి ఈ ట్రైన్ అయితే పోతుంది కదా. అవును సార్, ఇదే తాకింది మళ్ళీ ఇక్కడ వచ్చి తాకింది కదా. అవును. అంటే ఈ ట్రైన్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉండొచ్చు ఈ విధంగా కావడానికి కోసం, అంటే 2 సార్లు తాకడానికి కోసం అని అంటే మీకు అందరూ తెలిసిన విషయమే. టైం ఎంత పట్టింది బేటా? ఇదే కదా టైం, టోటల్ టైం టేకెన్ బై ద స్టోన్ ఎంత? 30 కదా. అవును సార్, కరెక్ట్. 16 + 2 + 12 30. టైం ఎంత? 30 seconds పట్టింది. అంటే ఈ ట్రైన్ ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది? 90 × 5/18, 18 5 5 25 కదా. రైట్, 25. స్పీడ్ ఎంత? 25 m/s. డిస్టెన్స్ అనుకోవాలి. అవునా?
సార్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత సార్ 25, టైం ఎంత 30, అవునా కదా? వెరీ గుడ్. సో 25 3 జా 75, 25 3 జా 75, ఓకేనా సార్. మళ్ళీ ఈ ట్రైన్ అనేది, ఈ ట్రైను ఇక్కడ నుంచి ఇది మొత్తం తిరిగి, ఈ మొత్తము తిరిగి 750 మీటర్ దూరంలో ఉన్నప్పుడు మళ్ళీ తాకుతుంది. అర్థమైందా? అర్థం కాలేదా? కరెక్టేనా చేసింది? కొంచెం ఆలోచించండి. కరెక్టా కదా? చూడండి తప్ప సరే చూడండి. అయితే చూడండి నాన్న, ఈ ట్రైను ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత 3 సెకండ్సే కదా పట్టింది, అవునా కదా? అవును, కరెక్టే, 3 సెకండ్సే పట్టింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 సెకండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 16 సెకండ్స్, అవునా కదా? అంటే ఎప్పుడైతే మన సృజన్ రాయ్ వదిలిండో అక్కడ అదే టైంలో ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత 25, ఓకేనా? ఈ రాయి ట్రైన్ మూవ్ అవుతూనే ఉన్నాయి. మళ్ళీ ఎంత 30 సెకండ్స్లో మళ్ళీ వచ్చి డబల్ సారి తాకుతుంది. 30 సెకండ్స్లో మళ్ళీ ఒకసారి తాకింది కదా, రైట్. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉండొచ్చు 30 సెకండ్స్లో ట్రైన్? 750 మీటర్స్, ఓకేనా? వెరీ గుడ్, శబాష్. సో ఇప్పుడు మీకు లాస్ట్ క్వశ్చన్ ఇస్తా, ఒక్కసారి రికార్డ్ అవుతుందో లేదో చూస్తాను నేను. ఓకే రైట్ నాన్న, రికార్డ్ అయితే అవుతుంది, నో ప్రాబ్లం. లాస్ట్ క్వశ్చన్ చూడండి నాన్న, చూడండి. సో లాస్ట్ వచ్చేసి సింపుల్ క్వశ్చనే, మీరు సాల్వ్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, సింపుల్ క్వశ్చనే. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో బేసిక్స్ నుంచి వెళ్ళి అన్ని చూస్తే కనుక నా వీడియోస్ ఖచ్చితంగా మీకు సాల్వ్ చేసే ఆలోచన వచ్చేస్తుంది నాన్న. ఏ విధంగా సాల్వ్ చేస్తారన్న విషయము మీరు తెలుసుకుంటారు, ఓకేనా? యస్ సార్. సో చూడండి నాన్న, ఒక కారు ఈ విధంగా వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, 20 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తుంది నాన్న, ఓకేనా? వెరీ గుడ్. సో 30 సెకండ్స్ వరకు ట్రావెల్ చేసింది అన్న, ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి 30 సెకండ్స్ వరకు ట్రావెల్ చేసింది, ఓకే. అయితే ఈ ట్రైన్ కార్ కదా, మన కారు దిగేటప్పుడు ఈ యాంగిల్ వచ్చేసి ఇచ్చిండు క్వశ్చన్లో 60 డిగ్రీస్ ఇచ్చిండు, ఇది వచ్చేసి 200 మీటర్స్ ఇచ్చిండు అన్న, ఓకేనా? ఓకే. అయితే ఈ పైకి పోయి మళ్ళీ కిందికి వస్తుంది, వచ్చేటప్పుడు 10 సెకండ్స్ పట్టిందట దీనికి, ఓకేనా? ఎంత టైం పట్టింది? 10 సెకండ్స్ పట్టింది, ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఏమైందంటే ఈ విధంగా ఇది రౌండ్ తిరిగింది అనమాట, ఓకేనా? రౌండ్గా తిరిగింది. ఎన్ని రౌండ్ తిరిగిందంటే 5 రౌండ్స్, ఓకేనా? ఓకే. అయితే తిరిగేటప్పుడు దీని యొక్క స్పీడ్ కూడా ఇచ్చాడు నాన్న, 30 మీటర్ పర్ సెకండ్ అనే స్పీడ్తో తిరుగుతుంది, ఓకేనా? 30 మీటర్ పర్ సెకండ్ అనే స్పీడ్తో తిరుగుతుంది. అయితే తిరిగి ఏమైందంటే మళ్ళీ సీదా ఈ విధంగా వెళ్ళిపోయింది, ఓకేనా? తిరిగి వెళ్ళిపోయింది. 5 రౌండ్స్ అయిన తర్వాత స్ట్రేట్గా వెళ్ళిపోయింది, ఓకేనా? అది వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ నుంచి చూస్తే అది 60 డిగ్రీస్ లాగా కనిపిస్తుంది, ఓకేనా? ఓకే సార్. క్వశ్చన్లో రేడియస్ ఇచ్చాడా? బేటా ఇచ్చాడు, 3 మీటర్స్ ఇచ్చాడు, ఓకేనా? వెరీ గుడ్. క్వశ్చన్లో ఇంకా ఇచ్చాడు నాన్న, ఈ రౌండ్లో తిరిగేటప్పుడు తన స్పీడ్ 30 మీటర్ పర్ సెకండ్ ఎప్పుడైతే ఈ విధంగా పోతున్నాడో అప్పుడు తన స్పీడ్ 3 మీటర్ పర్ సెకండ్ అనే స్పీడ్తో వెళ్తున్నాడు. అర్థమైందా క్వశ్చన్ అర్థమైందా? చూడండి నాన్న, ఇక్కడ నుంచి ఇక్కడైతే సింపులే, 20 మీటర్ పర్ సెకండ్ 30 సెకండ్ వరకు పోయిండు, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 సెకండ్ పట్టింది, దీనిలో 5 రౌండ్స్ వేసిండు, ఎంత స్పీడ్తో? 30 మీటర్ పర్ సెకండ్తో స్పీడ్తో వెళ్ళి 5 రౌండ్స్ కంప్లీట్ చేసిండు. కంప్లీట్ చేసిన వెంటనే సీదా ఈ విధంగా వెళ్ళిపోయిండు, ఓకేనా? ఓకే. అయితే ఈ సీదా పోయేటప్పుడు స్ట్రేట్ లైన్లో పోయేటప్పుడు 3 మీటర్ పర్ సెకండ్ అనే స్పీడ్తో వెళ్తున్నాడు, ఓకేనా? రైట్. సో ఫైనల్లీ మీకు తెలిసిన విషయమే, ఫైండ్ యావరేజ్ స్పీడ్ మాత్రమే, ఫైండ్ యావరేజ్ వెలాసిటీ వద్దు, యావరేజ్ స్పీడే కనుక్కోండి, ఓకేనా? వెరీ గుడ్. సో రైట్, సాల్వ్ చేద్దామా? ఓకే సార్. చూడండి నాన్న, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి అందరూ తెలుసు సార్, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత?
ఇయ్యలేడు కదా, అవును సార్ ఇయ్యలేడు కదా, అవును. డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైం కదా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, అవునా, అవును సార్. స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఎంత ఇచ్చిండు 20, టైం ఎంత ఇచ్చిండు 30 సెకండ్స్, అవునా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పట్టిన టైం ఎంత తనకి 30 సెకండ్స్, అవునా, అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పోతున్న టైం ఎంత పట్టింది సార్ 10 సెకండ్స్, రాసుకోండి కింద కదా, రైట్. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ ఎంత, ఇది 200 ఇచ్చిండు, అంటే ఇది పైథాగరస్ థీరం కదా నాన్న, అవును సార్ కరెక్టే. ఏం అప్లై చేద్దాం, ఏం అప్లై చేద్దాం, కాస్ థీటా అప్లై చేద్దామా, కాస్ 60 డిగ్రీస్, కాస్ 60 ఎంత నాన్న, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా, అవును సార్. కాస్ 60 ఎంత 1/2, అవునా, అవును సార్. సో 200 బై హైపోటెన్యూస్, సో హైపోటెన్యూస్ ఈక్వల్ ఏమొచ్చిందన్నా 400 వచ్చిందా, సో హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు 400 మీటర్స్, అవునా కాదా, అవునా కాదా. సో హైపోటెన్యూస్ ఎంత వచ్చింది 400 మీటర్స్ వచ్చింది. ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఓకేనా. యావరేజ్ వెలాసిటీ అడుగుతలేడు, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎంత వచ్చింది 400 మీటర్ ట్రావెల్ చేసింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 400 మీటర్స్, ఓకే. అంటే ఇది అయిపోయింది పని, ఓకే. ఇక్కడ ఎంత సార్ 5 రౌండ్స్ కంప్లీట్ చేసిండు, డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసిండు 5 ఇంటూ 2πr కదా, అవును. ఆ రేడియస్ ఎంత 3 మీటర్స్, అవునా, వెరీ గుడ్ శబాష్. ఇప్పుడు 5 రౌండ్స్ అయితే డిస్టెన్స్, టైం ఎంత పట్టి ఉండొచ్చు, టైం 5 రౌండ్స్ చేయడానికి టైం ఎంత పట్టి ఉండొచ్చు సార్, టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ ఎంత సార్ ఇదే 5 ఇంటూ 2πr అపాన్ స్పీడ్ ఎంత 30 మీటర్ పర్ సెకండ్, అవునా, వెరీ గుడ్. సో ఇది అయిపోయింది ఆ పని, అవును అయిపోయింది. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పోయింది కదా, అవును సార్. ఇప్పుడు ఏ విధంగా అనుకుంటాం ఇది సార్, ఇది వచ్చేసి కార్డ్ లాగా ఉంది కదా, కార్డ్ ఫార్ములా ఏంటి, కార్డ్ 2r sin θ బై 2, అవునా, అవును రైట్. సో కొంచెం ఇది 5 రౌండ్స్, ఇది 5 రౌండ్స్ 30 మీటర్ పర్ సెకండ్ కదా, రైట్. సో కార్డ్ అంటే ఇది కార్డ్ ఒకటేనా డిస్ప్లేస్మెంట్, అవును, అవును. దీని డిస్టెన్స్ x అనుకుంటున్నా, 2 రేడియస్ ఎంత ఇచ్చిందా 3, సైన్ 60/2, సైన్ 30నా, అవును, సైన్ 30 ఎంత 1/2, సైన్ 30 1/2 నేనా, సింపుల్ కదా ఇది. ఇది థీటా వాల్యూ ఎంత 60 డిగ్రీస్, 60/2 ఎంత 30 డిగ్రీస్, సైన్ 30 ఎంత 1/2, ఈ 2 పోయిందా, అవును. ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చిందన్నా 3 మీటర్స్ వచ్చింది. అర్థమవుతుందా, అర్థమవుతుందా, వెరీ గుడ్. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 మీటర్స్ వచ్చింది, అంటే ఈ డిస్టెన్స్ ఎంత 3 మీటర్స్, అవునా, వెరీ గుడ్. సో ప్లస్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది 3 మీటర్స్ అపాన్ ఎంత టైం బట్టి ఉండొచ్చు సార్, టైం అయితే ఇవ్వనే లేదు సార్ కదా, చలో చూద్దాం. టైం ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ ఎంత 3 మీటర్స్, స్పీడ్ ఎంత 3, ఇది పోయింది కదా, రైట్. సో ఫైనల్లీ వచ్చేసింది నా యావరేజ్ స్పీడ్ ఏంటో, యావరేజ్ స్పీడ్ ఏంటో 3 to the 6, ఇది 600, ఇది 400, 5 to the 10, 10 to the 30, 30 పై సార్ ఇది ప్లస్ 3 అపాన్ ఎంత నాన్న, ఎంత వస్తుంది 30 + 10 40, 40 ప్లస్ 5 3 15, 15 to the 30 కదా, అవును కరెక్ట్. ఇది మొత్తం పోయింది కదా, అవును సార్. ప్లస్ ఇది ఎంత వచ్చింది, ఈ 3 పోయింది కాబట్టి 1, అవునా, అవును సార్. ఇది వచ్చేసి 1000 ప్లస్ 1003 ప్లస్ 30 పై, అవునా, అవును. ఇదెంత 41 ప్లస్ పై, అవునా, వెరీ గుడ్ షబాస్. సో ఫైనల్లీ దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే పై వాల్యూ ఏం పెడతారు 3.14 పెట్టండి, ఓకేనా. సో సాల్వ్ చేయండి, ఏదో ఒక ఆన్సర్ వచ్చేస్తుంది, ఓకేనా, వెరీ గుడ్ షబాష్. యావరేజ్ వెలాసిటీ కూడా క్యాలిక్యులేట్ చేస్తారా, యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ సాల్వ్ చేస్తారా, సాల్వ్ చేస్తారా, సరే అవసరం లేదు. సో సరిపోయిందన్న, ఈ రోజుకి ఇది సరిపోయింది. సో అందరికీ చదువుకుంటూ ఉండండి అందరూ. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి, బాయ్, ఉంటాను మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ చేయండి అన్న, ఉంటాను మరి, బాయ్, ఆల్ ద వెరీ బెస్ట్, ఓకే.